वन्दे घण्टापुरक्षेत्रे दिव्यतेजो विराजिते गङ्गाम्बिकामहाशक्तिं मारेम्म भयनाशिनी भक्ताभीष्टप्रदे देवी सर्वमङ्गलकारिणी रक्ष रक्ष महायोगे पाहि नः शरणागतम्। గంటా ఊరులో వెలసిన శ్రీ మారెమ్మ గండాలు తీర్చేటి మా ఇంటి దేవతమ్మ। అందరికీ నమస్కారం। శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీలో ప్రతి ఒక్క
మంగళవారము శుక్రవారం అమ్మవార్లకు అభిషేకం జరుగుతుంది. అట్లే సాయంత్రము అన్నదానం జరుగుతుంది. ఈరోజు విశేషం ఏమంటే 2 విశేషాలు. ఒకటి, కారు తీసుకోవాలనేసి భక్తులు వచ్చి ఈడ వేడుకున్న గంగమ్మ తల్లిని వేడుకొని పోయినారంట. వాళ్ళు వేడుకొని పోయేసి వాళ్ళు చాలా లాస్ అయిపోయినారంట. అంటే కారు తీస్తామా లేదా తెలియదు అనే పరిస్థితులు ఇక్కడ వచ్చి పోయినారంట. ఇక్కడ వచ్చి మొక్కుకొని పోయినాక వాళ్ళు ఏ కారు తలుచుకున్నారో ఆ కారే తీసుకున్నారంట. తీసుకునేసి వాళ్ళు మొక్కుబడి ఈరోజు వచ్చి చెల్లించేసి కూడా పోయినారు. ఇట్లా గంగమ్మ తల్లి ప్రతి ఒక్క భక్తులు కోరికలు తీరుస్తుంది. ప్రతి ఒక్క భక్తులు మీ కోరికలు ఏమైనా ఉంటే అట్లే వచ్చి ఈడ మీ కోరికలు పెట్టండి, తీరుతుంది. అట్లే వచ్చే వారము శుక్రవారం నుంచి ఈడ వాకులు కూడా చెప్పబడుతుంది. మీకు ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటే ఆ గంగమ్మ తల్లిని వచ్చి అడిగి కనుక్కోండి. రెండోది ఏమంటే మన బాణన్న ఏదో కోరికలు కోరుకున్నారంట, ఆర్ఆర్ నుంచి బాణన్న గంట ఆ కోరికలు తీరిందనేసి ఈరోజు మాకు అతను హేమంత్ అన్న 1 మూట భీము, బాణన్న 1 మూట భీము తీయించినారు. మేము వాయిన్ తరపున ఆలయ కమిటీ తరపున మేము ఈరోజు అన్నదానం కూడా చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. దాతలు ఇట్లా ముందరకు వచ్చి ఒక్కొక్కరు సాయం చేస్తే అన్నదానము మేము కూడా చేస్తాము. దాతలు ఎవరైనా ఉంటే మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాము వచ్చి సాయం చేయమనేసి. 15వ తేదీ శివరాత్రి జరుగుతుంది. ఈ 15వ తేదీ శివరాత్రికి ప్రతి ఒక్క భక్తులు శివుని పైన జాగారంతో ఉంటారు. కానీ ఈ సంవత్సరము ఈ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈడ శివకోటి జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు జాగారంతో ఉండే భక్తులు ప్రతి ఒక్కరు వచ్చి ఈడ మనస్ఫూర్తిగా వాళ్ళు ఆ శివుణ్ణి వేడుకొని ఆ గంగమ్మ తల్లిని వేడుకొని వాళ్ళ ఆశీస్సులు మీకు చెల్లాలనేసి వాళ్ళు వచ్చి ఈడ వాళ్ళ జాగారం చేసుకునేదానికి మేము అన్ని సౌకర్యాలు చేసి పెడతాము. తెల్లారి నుంచి అన్నదానం కూడా చేస్తాము. భక్తులు వచ్చి ఈడ మనస్ఫూర్తిగా వాళ్ళ జాగారం చేసుకునేసి ఆలయ తరపున కోరుకుంటా ఉన్నాము. ఫిబ్రవరి 14వ తేదీ మా యూట్యూబ్ సోదరులకి పుట్టినరోజని ఇది మేము మా గంగమ్మ గుడి తరపున మా గుడికి ఎంతో సేవలు చేసినారు. ఏదో ఈ 14వ తేదీ మా వల్ల అయిన చిన్న కాணிకలు మేము చెల్లిస్తాము. యూట్యూబ్ సోదరులు మీరు వచ్చి మా దీన్ని వచ్చి వాళ్ళు ఆశీర్వదించిందిగా కోరుతున్నాము. మేము ఏదో చిన్నది మా వల్ల అయిన కాడికి మేము ఏదో మా గంగమ్మ గుడి తరపున చేస్తాము. మీరు వచ్చి దీంట్లో కలుసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. శ్రీమాత్రే నమః. మన గంటావూరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ప్రతి మంగళవారము శుక్రవారము పౌర్ణమి అమావాస్య తిథులలో ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి ఫలపంచామృత అభిషేకము, సుగంధ ద్రవ్య అభిషేకము, తరువాత మహామంగళారతి, విశేషమైనటువంటి అన్నతీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది. అలానే సాయంకాలం మంగళవారము శుక్రవారము సాయంకాలంలో అన్నదానం జరుగుతుంది. అలానే పౌర్ణమి రోజు మన అమ్మవారి యొక్క విశేషంగా జ్వాలా దీపము, అలానే విశేషమైనటువంటి మహామంగళారతి కార్యక్రమము, అలానే ఉంజల్ సేవ కార్యక్రమం కూడా విశేషంగా జరుగుతూ ఉంది. ఈ ఉంజల్ సేవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకు అనేకమైనటువంటి కోరికలు తీరినాయి. వారు వచ్చి ఒక్కొక్కరుగా వచ్చి వారి వారి యొక్క మొక్కుబళ్ళు తీర్చుకుంటున్నారు. అలానే అమావాస్య రోజు అమ్మవారి యొక్క దర్శనం చేస్తే మొక్కుబళ్ళు తీర్చుకుంటున్నారు. అలానే ఈరోజు కూడా ఒక 2 వచ్చిన్నారు. మార్నింగ్ ఉదయము దేవస్థానానికి వచ్చి వారు ఏదో అమ్మవారిని మొక్కుకున్నారు. ఆ మొక్కుబడి వాళ్ళు మొక్కుకున్నటువంటి కోరిక తీరింది. అలానే వారు చాలా అన్న చెప్పినట్లే చాలా లాస్ అయిపోయి వాళ్ళు టాక్సీ ఫీల్డ్లో ఉండి చాలా లాస్ అయిపోయి మళ్ళా అమ్మవారిని వచ్చి కోరిక కోరుకొని వెళ్ళి వారి యొక్క అభీష్టాల మేరకు డబ్బులు సర్దుబాటు అవ్వడము, వాళ్ళు కోరుకున్నటువంటి వెహికల్ తీసుకోవడము, అలానే వారి యొక్క వ్యాపారం కూడా బాగా లాభసాటిగానే జరుగుతూ ఉంది. వారు వచ్చి ఉదయము అమ్మవారికి వచ్చి మొక్కుబళ్ళు తీర్చుకొని పోయినారు. ఇలానే చాలా మంది విశేషంగా అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో కోరికలు కోరుకొని వారి యొక్క కోరికలు తీరిన వెంటనే
కోరికలు వచ్చి తీర్చుకొని పోతున్నారు. ప్రతి మంగళవారము, శుక్రవారము మన అన్నగారైనటువంటి చైర్మన్ అన్నగారైనటువంటి మురుగన్ అన్నగారు విశేషముగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు వారి యొక్క ఆధ్వర్యంలో విశేషముగా అన్నదానం జరుగుతూ ఉంది. అన్నదానానికి దాతలు వారి యొక్క సహాయము తన వస్తు రూపేణ అందరూ సహకరించి అన్నదానం ఇలానే జరిగేటట్లు జరగాలని కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః.